Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ జనాభా గణన 2027 అధికారికంగా ప్రారంభమైంది. సాంప్రదాయ కాగితపు పద్ధతుల నుండి అత్యాధునిక డిజిటల్ విధానానికి మారుతూ 16 భాషలలో ఆన్లైన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియతో ఈ భారీ గణన మొదలైంది. ప్రస్తుతానికి అత్యంత ఉత్సాహకరమైన పరిణామం ఏమిటంటే 11 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 12 లక్షల కుటుంబాలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి. గత 4-5 రోజుల్లోనే 6.3 లక్షల కుటుంబాలు ఈ డిజిటల్ పోర్టల్ ను ఉపయోగించుకున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, గోవా, కర్ణాటక, ఒడిషా, ఢిల్లీ, ఎన్సీఆర్ క్యాంటోన్మెంట్ ప్రాంతాలు ఇప్పటికీ దీనిని పూర్తి చేశాయి. నమస్కారం. భారతదేశంలో 2027 జనాభా లెక్కలు ప్రారంభం కాబోతున్నాయి. జనాభా లెక్కలు ప్రత్యేకమైనవి ఎందుకంటే దీన్ని డిజిటల్ టూల్స్ ని ఉపయోగించి నిర్వహించబోతున్నారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అంటే ప్రతి ఇంటి జాబితా చేసి లెక్కించడం జరుగుతాయి. ఇంకా రెండవ దశలో పాపులేషన్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. మొదటి దశ గురించి మాట్లాడుకుందాం. ఈ దశలో నియమించబడ్డ ఎన్యూమరేటర్స్ ఇండ్లకు స్వయంగా వెళ్లి వాటి గురించి సమాచారాన్ని సేకరిస్తారు. అయితే ఈ ప్రక్రియను సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా కూడా పూర్తి చేయొచ్చు. కుటుంబ యజమాని లేదా ఆమె తరఫున ఎవరైనా కుటుంబ సభ్యులు పోర్టల్ కి వెళ్లి వారి ఇంటికి సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఫిల్ చేయరు. దయచేసి గమనించండి, ఒక్క కుటుంబం కేవలం ఒక్క మొబైల్ నెంబర్ తో మాత్రమే లాగిన్ చేయగలదు. ఇంకా నమోదు తప్పనిసరిగా కుటుంబ యజమాని తరఫునే చేయాలి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం ఒక్కసారి మొబైల్ నెంబర్ నమోదు చేయబడిన తర్వాత దాన్ని మరో కుటుంబం కోసం ఉపయోగించలేరు. కుటుంబ యజమాని పేరు మార్చడానికి వీల్లేదు. ప్రజలు స్వయంగా ఎన్యూమరేషన్ చేసుకుంటే ఎన్యూమరేషన్ ప్రాసెస్ మరింత సులభంగా ఇంకా వేగంగా జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఒక స్పెషల్ ఫెసిలిటీ. ఆయా రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు ఇది అందుబాటులో ఉంటుంది. ఎవరైనా గానీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ వివరాలు ముందుగానే నమోదు చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో వివరాలను నమోదు చేసే విధానం: ముందుగా ఎస్సీ పోర్టల్ ని తెరవండి. ఆ తర్వాత మీ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎంచుకోండి. క్యాప్చాని పూర్తి చేయండి. తర్వాత వెల్కమ్ స్క్రీన్ మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్ కోసం గైడ్ చేస్తుంది. కుటుంబ యజమాని, ఉదాహరణకు ఇక్కడ సుశీలాదేవి, తన పేరు ఇంకా మొబైల్ నెంబర్ ని నమోదు చేస్తుంది. మీకు నచ్చిన భాషని ఎంచుకోండి. ఆ తర్వాత ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ సురక్షితమైనది ఇంకా చాలా సులభమైనది. జిల్లాలను ఇంకా సమీపంలోని ల్యాండ్ మార్క్ ను ఎంచుకోవడం అవసరం. మీరు వెతికిన ల్యాండ్ మార్క్ ను సూచిస్తూ మ్యాప్ పై ఒక మార్కర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ మార్కర్ ను మీ ఇంటి స్థానానికి లాగండి. ఆ తరువాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. దీని తర్వాత హెచ్ఎల్ఓ క్వశ్చనర్ పేజ్ వస్తుంది. చాలా ప్రశ్నలు ఆప్షన్ బేస్డ్ గా ఉంటాయి. పేర్లను నమోదు చేయడానికి ఫోనెటిక్ ఇంకా వర్చువల్ కీబోర్డ్ కూడా ఉంటుంది. ఏవైనా సందేహాలకు FAQs ఇంకా టూల్ టిప్స్ వెంటనే క్లారిటీని ఇస్తాయి. ఏదైనా ప్రశ్న లేదా సమాచారం ఫిల్ చేయకుండా మిగిలిపోతే సిస్టమ్ దానంతటా అదే మిమ్మల్ని అడుగుతుంది. అన్ని వివరాలని నింపిన తర్వాత వాటిని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అవసరమైతే మీరేమైనా మార్చుకోవచ్చు. డ్రాఫ్ట్ ను సేవ్ చేయండి లేదా ఆఖరికి సబ్మిట్ చేయండి. సబ్మిట్ అయిన తర్వాత H అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల SCID స్క్రీన్ పై వస్తుంది. మీరు దానిని SMS ద్వారా కూడా అందుకుంటారు. ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ SCIDని వారికి చూపించండి. మీరు అందించే ఖచ్చితమైన సమాచారం మన దేశాన్ని బలోపేతం చేయడమే కాకుండా దాని యొక్క నిజ రూపాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి పాల్గొని మీ సహకారాన్ని అందించండి. మన జనగణన, మన వికాసం. नमस्ते, मैं विकास हूँ। अरे बहू, देख क्या रही हो? प्रगति खुद चलकर हमारे दरवाजे पर आई है, उसका स्वागत करो। पापा जी, ये कह रहे विकास और आप कह रहे प्रगति? ये जनगणना के लिए आए हैं। जनगणना से हर जन की प्रगति और विकास दोनों होता है। जी हाँ, मैं पूछूंगा कुछ सवाल और आपके द्वारा दी गई सही और सटीक जानकारी से एकत्र होंगे कुछ आंकड़े, जिससे देश बनाएगा नीतियां और योजनाएं।
और उससे हर घर तक पहुंचेगी प्रगति और विकास। अब समझी, जनगणना से हमारी प्रगति और हमारा विकास। स्वागत है। अंकल, मेरे लिए भी बचे? जी हाँ, एक उज्जवल कल। देश में जनगणना 2027 शुरू हो चुकी है। जब इन्यूमरेटर आपके घर आए तो उनका स्वागत कीजिए, उन्हें सही और सटीक जानकारी दीजिए, क्योंकि आपके दिए गए सही जवाब से ही देश आगे बढ़ेगा। चलो निभाएं अपनी जिम्मेदारी, करें जनगणना में भागीदारी। हमारी जनगणना, हमारा विकास। Namaskar. Census 2027 is about to begin in India. This census is special because it is going to be conducted using digital tools. In the first phase, house listing operations, that is, listing and counting of each household, will be carried out, and in the second phase, population enumeration will be conducted. Let us talk about the first phase. In this phase, designated enumerators will visit houses and collect information about them. However, this process can also be completed through the self-enumeration portal. The head of the household or any family member on his/her behalf can visit the portal and fill in details related to their house and available facilities. Please note, one household should log in using one mobile number only, and the entry must be made on behalf of the head of the household. Once a mobile number is registered for self-enumeration, it cannot be used for another household. The name of the head of the household cannot be changed. If people self-enumerate, the enumeration process becomes easier and faster. Self-enumeration is a special facility. It will be made available 15 days before the house listing operations start in that particular state or union territory. Anyone who wishes may register their details in advance through self-enumeration. This facility will be available only for 15 days before house listing operations. How to enter details on the self-enumeration portal? First, open the SE portal. Then select your state or union territory and then fill in the CAPTCHA. The welcome screen will then guide you through the next steps. The head of the household, for example, Sushila Devi here, enters her name and mobile number. Choose your preferred language, then verification is done through an OTP. The entire process is secure and very simple. Selecting the district and the nearest landmark is necessary. A marker will appear on the map, indicating the landmark you have searched. Now drag the marker to the location of your house. Then click on Save and Next. After this, the HLO questionnaire page will open. Most questions will be option-based. FAQs and tooltips provide instant clarification for any doubt. There will also be a phonetic and virtual keyboard to enter names. If any question or information is left incomplete, the system will automatically prompt you. After filling in all the details, review them carefully. If required, you may make corrections. Save the draft or submit it finally. After submission, an 11-digit SEID starting with H will be displayed on screen. You will also receive it via SMS. When the enumerator visits your home, share this SEID with him or her. The accurate information you provide not only strengthens our country but also presents its true picture. So participate and extend your cooperation. हमारी जनगणना, हमारा विकास।